తాజా 30 బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల దేశం మీద భారం పడుతోంది. విదేశీ మారకపు నిల్వల్ని బంగారం దిగుమతుల కోసం వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల వీలైనంత వరకు దేశంలో బంగారం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా 10% దిగుమతి సుంకం వేశారు. భారీ మొత్తంలో బంగారం కొంటుంటే పాన్ కార్డ్ నెంబర్ చెప్పాలని కండిషన్ పెట్టారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి మరో కొత్త నిబంధన వస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి బంగారాన్ని అమ్మితే మీకు నగదు రూపంలో కేవలం 10,000 మాత్రమే ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని మీ దగ్గర బంగారం కొన్నవారు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. దీనివల్ల అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి వివరాలు కూడా బ్యాంకులో రికార్డ్ అవుతాయి. తక్కువ మొత్తాల్లో బంగారం విక్రయించే వారికి పెద్ద సమస్య రాదు, కానీ భారీ మొత్తంలో బంగారం అమ్మాలనుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. నల్ల డబ్బును బంగారం రూపంలో నిల్వ చేసుకున్న వారికి కష్టాలు రావచ్చు. ఏ రకంగా చూసినా బంగారం పరిమితంగా కొనుక్కోవడం ఉత్తమం. భారీ స్థాయిలో బంగారం కొంటే సులభంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టిలో పడతారు.